తిరుమలలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి 15వసారి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. గరుడ సేవ రోజున ప్రభుత్వ తరపున స్వామివారికి దేవాదాయ శాఖ పట్టు వస్త్రాలు సమర్పించడం సంప్రదాయంగా వస్తుంది. ఈ సంప్రదాయాన్ని 1983లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రారంభించారు. తర్వాత 1989 నుంచి 1994 మధ్య అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా కొనసాగించారు. చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి అయి ఈ విధానాన్ని కొనసాగించారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో 2014 నుండి 2018 మధ్య కూడా ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. 15వసారి సమర్పణతో ఆయన ఏకైక ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించనున్నారు. రైట్, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇటు తిరుమలేశునికి 15వసారి సమర్పణతో ఆయన ఏకైక ముఖ్యమంత్రిగా అయితే రికార్డు సృష్టించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ విషయాన్ని ఏది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ సంబరానికి ఆరంభమైంది. ఇవాళ సాయంత్రం మీనరగ్నంలో బ్రహ్మోత్సవాలకి ధ్వజారోహణం జరగబోతుంది. ఆ తర్వాత 6 నుంచి 7 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు కొండకు చేరుకొని రికార్డు సృష్టించబోతున్నారు. 15వసారి పట్టువస్త్రాలు సమర్పించబోతున్నారు. ఆ రకంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు మొదటిసారి రాష్ట్ర ఉపరాష్ట్రపతి అయిన సి రాధాకృష్ణన్ కూడా కుటుంబ సమేతంగా తిరుమల రాబోతున్న నేపథ్యంలో అటు తిరుమల మొత్తం కూడా భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. పూర్తి స్థాయిలో చూసుకుంటే బ్రహ్మోత్సవాలకు దాదాపు 3,500 మంది పోలీసులు, 1,500 మంది విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందితో 4,000 కెమెరాలతో పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు. అలిపేరు నుంచి తిరుమల అంతటా సెక్యూరిటీ మయమైపోయింది. పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో గతం జరిగిన దృష్ట్యా ఇవాళ ఆయన పర్యటన కఠినమైన పనులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు చూసుకుంటే రికార్డు స్థాయిలో చంద్రబాబు పట్టువ సమర్పించబోతున్నట్టుగా రికార్డులకు ఎక్కబోతుంది. గతంలో కూడా ఎన్టీ రామారావు ఉన్న సమయంలో మొదటి రోజు శ్రీకారం చుట్టూ పరిస్థితి ఆ రకంగా బ్రహ్మోత్సవాల మొదటి రోజు పట్టువ సమర్పించి ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. గరుడ సేవ రోజు సమర్పించి ఆనవాయితీని మొదటి రోజుకి మార్పు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా చంద్రబాబు ఈ రోజు పట్టువ సమర్పించడంతో రికార్డు సృష్టించబోతున్నారు. మొత్తం 15 సార్లు పట్టువ సమర్పించి ఏకైక ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డు ఎక్కబోతున్నారు. శాలిని, అలాగే సురేష్, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాబోతున్నారు తిరుమలకు, అలాగే రాధాకృష్ణన్ కూడా. సో వీళ్ళు రానున్న నేపథ్యంలో అక్కడ సామాన్య భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అంటే ఇబ్బందులు కలగకుండా? ముందస్తుగా తిరుమల తిరుపతి దేవస్థ ఇప్పటికే ఆన్లైన్ లో కొన్ని టికెట్లు రిలీజ్ చేసింది. అలాగే ఆఫ్లైన్ లో కూడా టోకన్లు జారీ చేస్తుంది. ఆ రకంగా ప్రణాళికబద్ధంగా పూర్తి స్థాయిలో వీఐపీలు కూడా రాబోతున్న విజ్ఞప్తి సిఫార్సు లేఖలు రద్దు చేసింది. సామాన్య భక్తులు పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకుని తాజాగా ఇవాళ పూర్తి స్థాయిలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రతి ఏడాది కూడా బ్రహ్మోత్సవాల రద్దీ ఉంటుంది. అయితే ఈ మొదటి రోజు రద్దీ తక్కువ ముఖం పట్టే అవకాశం ఉంది. ముందు సమాచారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్ర సమర్పించాలనే అంశం ముందే తెలుసు కాబట్టి ఆ రకంగా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సురేష్.